జర్మనీలో ఉన్నటువంటి ఒలాఫ్ షోల్జ్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టడానికి ప్రజలందరూ పోరాటాలు చేస్తుండటం, దాని ఫలితంగా జరగబోతున్నటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికల్లో ఎలన్ మాస్క్తో పాటుగా కొన్ని శక్తులు, అంటే ఇప్పటిదాకా జర్మనీలో ఉన్నటువంటి షోల్జ్ ప్రభుత్వాన్ని వచ్చేటప్పటికి కాపాడుకొస్తున్నటువంటి వాళ్ళల్లో డీప్ స్టేట్ టీం, సోరోస్ టీం ఉంటే దానికి వ్యతిరేకంగా ఇప్పుడు సోరోస్ అంతర్జాతీయ కథ నడుపుతూ అందులో భాగంగా సోరోస్ ఎవరికి మద్దతు ఇస్తారో వాళ్ళకి రివర్స్ వాళ్ళకి ఇతను మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఏఎఫ్డి పార్టీకి జర్మనీలో ఎలన్ మాస్క్ మద్దతు ఇస్తుంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మద్దతుని ఏఎఫ్డి పార్టీ సంపాదించుకోగలుగుతోంది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుందాం, అమెరికా పెత్తందారీతనం కిందన నలగడానికి వీల్లేదు, రష్యాతో సంబంధాన్ని చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదు, అమెరికా కోసం, యూరప్ దేశాల కోసం జర్మనీని త్యాగం చేయాల్సిన పరిస్థితి లేదు, రష్యాతో నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ద్వారా బాగుపడ్డటువంటి జర్మనీని ఇవాళ నాశనం చేసింది అమెరికా, అట్లాగే యూరప్ దేశాలు కలిసి చివరికి నష్టపోయినప్పుడు వీళ్ళు ఎవరూ సహకరించట్లేదు అంటూ అక్కడ ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటుని హైలైట్ చేస్తూ ఎన్నికల్లోకి వెళ్తోంది ఏఎఫ్డి.